కూడా షాబాద్ అంటే నాది అన్నట్టు ఇంద్రారెడ్డి గారు ఉంటుండే. అట్లాగే మీరందరూ కూడా ఈరోజు అవినాష్ని 15 సంవత్సరాల నుండి ఏదో ఒక పొజిషన్లో తీసుకొని రాజేందర్ ఆ రోజు మీ సేవను అందించిన దాన్ని రుణం తీర్చుకునే ప్రయత్నం మీరు కూడా చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే అవినాష్ కూడా మీకు మధ్యలో ఉండి పనిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను వేదిక మీద ఉన్న అందరితో పాటు. అయితే ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ప్రవీణ్ గారు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు వస్తూ ఉంటే చిట్టీలు పట్టుకొని పోతున్నారు. ఏం చిట్టీలు అని అడిగాను ఇప్పుడే. అంటే యూరియాకి ఒక చిట్టీ పట్టుకొని అమ్మలందరూ అటు పోతూ ఉన్నారు. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకి ఒక్క రోజన్నా గంట రోజంతా కూర్చుంటుండే. వర్షం మొదలు కాకముందంటే ఎండాకాలం ఉన్నప్పుడే మేలోనే మీటింగ్ పెట్టి మాకందరికి చెప్తుండే ఎండాకాలం అయిపోగానే చినుకులు పడంగానే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, ఎరువులు ఎట్లా ఉన్నాయి, షాబాద్లో ఎన్ని ఎకరాలలో ఏం పంట వేస్తారు, ఎంతమందికి ఎన్ని సంచుల యూరియా కావాలా, ఇదంతా కూడా ముందే లెక్క చూసుకోండి అని చెప్తుండే. చెప్పి అవన్నీ పెట్టుకుంటుండే. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే ఎక్కడ పోయినా యూరియా కోసం 2 నెలల నుండి ఏడుస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనీసం కనిపించట్లేదు, మాట్లాడడం కూడా సిద్ధంగా లేరు. కొంతమంది మంత్రులు అంటారు పడేసిన చెప్పులన్నీ ఏడుకొచ్చి లైన్లో పెడుతున్నారు, అక్కడ రైతులు ఏడున్నారు అంటున్నారు. కొంతమంది మంత్రులు అంటారు అక్కడ యూరియా ఉంది కానీ ఎక్కువ కొనుక్కొని పోతున్నారు అంటున్నారు. ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు నిన్ననే ఒక దగ్గర రైతులందరూ కూడా ఎక్కడైతే యూరియా వాళ్ళ ఇండ్లలో పెట్టుకున్నారో, ఎక్కడైతే బ్లాక్ మార్కెట్లు అమ్ముతున్నారో వాళ్ళని పట్టించున్నారు. దాన్ని మాత్రం పట్టుకుంటలేరు. కానీ ఏదైనా కూడా కేసీఆర్ గారు పార్టీ చేస్తుందంట తప్పిస్తే దాని వెనకాల ఉన్న కష్టం ఏందని ఆలోచిస్తలేరు. ఈరోజు ఇంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇక్కడ మాటకు ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, లేడీస్ కనిపించగానే ఏం చెప్తాడమ్మా మీరే చెప్పాలి. ఆడళ్ళు కనిపించగానే ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి, మా అక్క చెల్లెళ్ళను కోటీశ్వరులను చేస్తా అంటాడు. 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. అంటే ఒకరొకరు ₹1,00,00,000 ఇస్తా అంటున్నాడు. వచ్చినాయా మరి ఏమన్నా? ఒక్కరికైనా వచ్చిందా షాబాద్లో? 1,00,00,000 మంది మహిళలలో మన వాళ్ళు ఉండాలి కదా, ఒక్కరన్నా ఉండాలి కదా. ఒక్కరికి ₹1 రాలేదు. కానీ మాటకు ముందు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటాడు. కోటీశ్వరులను చేస్తాడు దేవుడు ఎరుగు. కానీ ఒకటి మాత్రం చేసి చూపిస్తున్నాడు. ఆడబిడ్డల్ని యూరియాకి లైన్లలో నిలబెడుతున్నాడు. చిన్న బిడ్డలను ఎత్తుకొని లైన్లలో వచ్చి పడుతున్నారు. పాలిచ్చే తల్లి బిడ్డనెత్తుకొని 10 మందిలో కూర్చొని పాలించుకుంటూ లైన్లో నిల్చుంటున్నది. ఆడబిడ్డల్ని గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు. కేసీఆర్ గారేమో ఆడబిడ్డలు బిందె పట్టుకొని వస్తే పరువు పోతుందంటే రేవంత్ రెడ్డి గారేమో గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు ఇంత బాధపడతా ఉంటే, లైన్లలో నిల్చుంటే, రాత్రిలు అక్కడనే వండుకుంటుంటే యూరియా కోసం చిన్నపిల్లల్ని ఎత్తుకొని వస్తూ ఉంటే రైతన్నలందరూ పోలీస్ స్టేషన్లో కూపన్లు తీసుకుంటున్నారు. పోలీసుల నుండి కూపన్లు ఇస్తూ ఉన్నారు. లైన్ నిలబడితే లైన్ సరిగా లేదని చెంప మీద కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం కర్మ పట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే కేసీఆర్ గారు పోవడం ఒక్కటే దురదృష్టం పట్టుకుందని మాత్రం వాస్తవం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకరి మీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు మా తప్పు కాదంటారు, మేము అంత ఇచ్చేసినామంటారు. కాంగ్రెస్ వాళ్ళు అంటారు మాకు రాలేదంటారు. మరి వాళ్ళు ఇచ్చినామంటున్నారు, మీరు రాలేదంటున్నారు. మరి ఎక్కడ పోయింది యూరియా అంటే ఇద్దరు దొంగాట ఆడుతున్నారు. అక్కడ వాళ్ళు తప్పించుకుంటున్నారు, వీళ్ళు తప్పించుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఎవరు బలి అవుతున్నారంటే తెలంగాణ రాష్ట్ర రైతన్నలు బలి అవుతున్నారు. రైతులు బాధపడుతుంటే సోయి లేకుండా రాజకీయం మాత్రమే చేస్తారు తప్పిస్తే రైతుల గురించి ఆలోచిస్తలేరు. అది వాస్తవం. ఇంకొక మాట నేను వస్తుంటే ఒక అమ్మ అడిగింది, అమ్మ నాకు ఇల్లు లేదు, ఒక ఇల్లు ఇవ్వండి. వాస్తవం ఏం చెప్పిండ్రు, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామన్నారు. కానీ ఊళ్ళో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఎవరుంటే గాళ్ళకే ఇల్లు రాసుకుంటున్నారు. అవునా కాదా? రాకపోతే మీరు రండి ఇస్తామంటున్నారు తప్పిస్తే పేదోడికి గుడిసె కింద ఉన్నాడు కదా ఇయ్యాలని ఆలోచన రాలేదు. గాంధీ భవన్కి వెళ్ళి ఇల్లు ఇస్తున్నాం అన్నట్టు కాంగ్రెస్ కండువలు వేసుకొని ఊళ్ళో ఎంత రాజకీయం చేస్తున్నో మనం చూస్తున్నాం. తప్పకుండా ఇంకొక 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే మళ్ళీ కేసీఆర్ వస్తాడు.
ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరినైతే అవమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ దగ్గరుండి ఇల్లు కట్టించే బాధ్యత అవినాష్ చూసుకుంటాడని కూడా